ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుమారుడికి కానీ ఇచ్చినటువంటి మాట ఏంటి అన్నట్లయితే, మీకెందుకు సార్, మేము చూసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆయన ప్రోగ్రాం ఫెయిల్ అవుతుందని చెప్పని కొంతమంది బలంగా హామీ ఇచ్చారంట. ఎప్పుడైతే బంగారు పాళ్యానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళుతున్నాడు, ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పని తెలిసిన తర్వాత చిత్తూరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, చాలా ప్రిస్టేజియస్ జిల్లా. అటువంటి జిల్లాలో మళ్ళీ మరొక్కసారి అటు పల్నాడులో లాగా మళ్ళీ జన సందోహం గనక వచ్చినట్లయితే ఎలా? ఒకవైపు ఏమో పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్తున్నాడు వైసీపీని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని. మరి భూస్థాపితం చేయాలనుకున్నటువంటి ఆయన అంతకంతకు రెచ్చిపోతూ ఉంటే ఎలా అనే దాని మీద చాలా ఒక మంత్రాంగం జరిపారు. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలనుకున్నారు. ఆ ప్రాతిపదికగానే 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు, తమకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండేటువంటి మెరికల్ లాంటి పోలీసు అధికారులకి వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జనం రావడానికి వీల్లేదు, మీరేం చేస్తారో నాకైతే అనవసరం అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళటం, వాళ్ళు ఖచ్చితంగా మీకెందుకు, మాకు వదిలేసేయండి, మేము చూసుకుంటామని చెప్పని అన్నారు. ఎస్ అన్నట్టుగానే వాళ్ళు ఏం చేశారు, 25 అంటే దాదాపు 25 చోట్ల బ్యారికేడ్లు పెట్టారు. తర్వాత కొన్ని చెప్తాను, మనకు వినవస్తున్నటువంటి వార్తలు అది ఏంటంటే, కొన్ని చోట్ల అసలు పెట్రోల్ కూడా పోయడానికి వీల్లేదు, బయట వెహికల్స్ కనుక వచ్చినట్టయితే అనే ఆదేశాలు కూడా పెట్రోల్ బంకులకు వెళ్ళాయని చెప్పని తెలుస్తుంది. తర్వాత ఎక్కడికక్కడ మనకున్నటువంటి సమాచారం మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ స్పష్టమైనటువంటి అంకెలు తెలియదు, కానీ 2600 నుంచి 3000 మంది పోలీసుల వరకు కూడా అక్కడ వాళ్ళని డిప్లాయ్ చేశారని చెప్తున్నారు. చాలా మందికి ముందే నోటీసులు ఇచ్చారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత మొత్తం ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం, అంటే అసలు కర్ఫ్యూలో కూడా బహుశా ఆంధ్రప్రదేశ్లో గతంలో కొన్ని అనేకమైనటువంటి అల్లర్లు జరిగాయి, కర్ఫ్యూలు పెట్టారు. అలాంటి కర్ఫ్యూల్లో కూడా ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే జరగలేదు. నాకు తెలిసి గతంలో హైదరాబాద్లో మత కల్లోలాలు జరిగాయి. మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు మేము ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో పనిచేసేవాళ్ళం, ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఆఫీసులోనే ఉంటూ పనిచేసేవాళ్ళం. ఆ రోజున కూడా మాకు కర్ఫ్యూ పాసులు ఇచ్చారు, జర్నలిస్టులు కర్ఫ్యూ పాసులు ఇచ్చి వాళ్ళు మాత్రమే బయటికి తిరగాలి, స్పెసిఫైడ్ వెహికల్ పాసులు ఉండే వెహికల్స్లోనే తిరగాలి. అలాంటి దీంట్లో కూడా ఇంత పోలీసు ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు. అంత కట్టుదిట్టమైనటువంటి పోలీసులు ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని మరి ఒక్కసారి వేలాది మంది వీళ్ళందరూ రైతులందరూ కూడా వచ్చేస్తే చివరికి ఫేస్ సేవింగ్ కోసం ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళంతా కూడా రైతులు కాదు, వైసీపీ కార్యకర్తలు, అదొక పెద్ద డ్రామా, ఆ డ్రామాని ఈయన రక్తి కట్టించాడు, అది ఇదని పైకైతే మాట్లాడుతున్నారు. సరే డ్రామాయే అనుకోండి, లెట్ అస్ అస్యూమ్ ఈ డ్రామా రక్తి కట్టింది కదా, మరి మీరు ఆ డ్రామాని నిరోధించాలనుకున్నారు, నియంత్రించాలనుకున్నారు, కానీ ఏమైంది, మరి చాలా సక్సెస్ఫుల్గా పోనీ మీరు అనుకున్నట్టే సెట్టింగ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు, లేకపోతే నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా మామిడికాయలతో ఒక సెట్టింగ్ వేశారు, లేదంటే రైతులు అవతారాలు వేసి చాలా మందిని వైసీపీ కార్యకర్తలందరినీ కూడా డిప్లాయ్ చేశారు. మరి వీళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయమని కదా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, రౌడీ షీట్లు తెరుస్తామని చెప్పి అన్నారు. మరి అయినా కూడా మహిళలు పైగా వాళ్ళందరూ కూడా మీ దృష్టిలో పోనీ రౌడీలే అనుకుందాం, వీళ్ళందరూ మరి వచ్చారుగా, ఆ డ్రామా రక్తి కట్టిందిగా. మీ పరిభాషలో చెప్పాలంటే డ్రామాయే రక్తి కట్టిందిగా, అంటే దేర్ యూ హ్యావ్ ఫెయిల్డ్, అంటే మీ ప్లాన్ అనేటువంటిది ఫెయిల్ అయింది. కానీ జరిగినటువంటి దీనికి ప్రోగ్రాంకి ముందు జరిగినటువంటి అంశం ఏంటంటే, ఈసారి చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో శృంగభంగం తప్పదు. అదే జరిగినట్లయితే భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి ప్లాన్నే మనం ఇంప్లిమెంట్ చేద్దాం, అప్పుడు కానీ ఈయన వేగానికి మనం ముక్కుతాడేయటం కుదరదు అనేటువంటి దీని మీదే ఈ ప్రోగ్రాం అంతా కూడా చాలా మెటిక్యులస్గా డిజైన్ చేశారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే కూడా ఇది ఫెయిల్ అవ్వడంతో ఆ ఫ్రస్ట్రేషను, అది తీవ్రమైనటువంటి నిరాశకి నిస్పృహకి లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిందించాలో తెలియక ఆ ఆక్రోశాన్ని మంత్రివర్గ సమావేశంలో తన మంత్రుల మీద, సహచర మంత్రుల మీద ఈయన వ్యక్తం చేశారనేది చాలా స్పష్టంగా తెలిసింది. వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు మాకెందుకంటే మనకెందుకు ఈ గోలంతా, పర్యటనలకు వెళ్తా అన్నాడు,
వెళ్ళనిస్తే పోతుంది కదా. దానికోసం ఇంత ఓవర్ యాక్షన్ చేసి పోనీ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా. మనకేం సంబంధం, మనం ఎలా చేస్తాం, దాని బాధ్యులు ఎవరైతే వాళ్ళు కదా చూసుకోవాల్సిందని కొంతమంది టీడీపీలో వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇన్ని రకాల లుకలుకల మీద ఈ ప్రయోగం తీవ్రంగా విఫలమైంది అనేది చెప్పక తప్పదు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సక్సీడ్ అయ్యాడు. ఎంత ఉత్కంఠభరితంగా అయితే ఇది ఏమవుతుందో అనుకున్నటువంటి కార్యక్రమం పూర్తిగా అన్ని ఒత్తిళ్ల మధ్య సక్సెస్ఫుల్గా జరిగింది. దీని మీద మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానిస్తూ థ్యాంక్స్ టు ద పోలీస్ అని చెప్పిన ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా ఈ సందర్భంగా గమనార్హం. అంటే ఎంత అణచివేత అనేది ఉంటే ఆ అణచివేత నుంచి జగన్మోహన్ రెడ్డి అంతగా పైకి లేస్తాడు అనేది అయితే చాలా స్పష్టంగా ఈ పర్యటన జరిగింది. ఈ పర్యటన గతంలో జరిగినటువంటి పల్నాడు పర్యటన కంటే కూడా ఈ పర్యటన వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందనాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత మీరు కాదన్నా కూడా వాళ్ళందరూ రైతులు. అటువంటి రైతులు విశేషంగా మీకు ఆ ప్రాంతంలో బాసటగా నిలబడటం, తెగించి మైళ్ళ కొద్ది దూరం వచ్చి రావటం అనేది ఇది వైసీపీకి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి కార్యక్రమంగా చెప్పాలి. అదే సమయంలో ఈ ప్రయోగం ఏదైతే మేము చూసుకుంటామని చెప్పన్నారో అది సూపర్ ఫ్లాప్గా భావించినటువంటి దీంట్లోనే వాళ్ళు ఇవాళ కూటమిని కూడా నన్ను తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. భవిష్యత్తులో మరి ఎలా ఈ స్పీడ్కి ముక్కుతాడేయాలనేటువంటిది ప్రశ్న. చూద్దాం మళ్ళీ ఇంకా ఏ కొత్త ఎత్తులతో జగన్ని కంట్రోల్ చేయడానికి వస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.